జనవరి 5న మాదిగ సభను విజయవాడలో నిర్వహిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ వెల్లడించారు. విజయవాడలో గుడిసె దేవానంద్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాట్లాడుతూ జనవరి 5న మాదిగ సభను విజయవాడలో నిర్వహిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. దళితుల కోసం ఉద్యమం కేవలం ఎస్సీ మోర్చా మాత్రమే పోరాడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేస్తే ఎస్సీ మోర్చాపైన 7 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ మహాసభకు ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య, కేంద్ర మంత్రి నారాయణ స్వామి, శంభునాథ్ తోండియా వస్తున్నారని తెలిపారు. మోదీ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లో ప్రకటన చేశారని వెల్లడించారు. 640 మండలాల్లో దీనిపై ఎస్సీ మోర్చా ర్యాలీలు చేశాం. మాదిగల ఐక్యతతో మోడీకి అండగా ఉంటామన్నారు. దళితుల గడపకు వెళ్లి మోదీ సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తామని వెల్లడించారు. మా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రోత్సాహంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 25,000 మాదిగల మహాసభ పెద్ద ఎత్తున చేస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలన్నారు. జగన్ తన చాతకాని తనం వల్ల రాష్ట్రం రావణ కాష్టంగా మారిందన్నారు. దళితుల కోసం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. దళితులపై దాడులు, దారుణాలు పెరిగాయన్నారు. దళితుల అభ్యున్నతి కోసం మోదీ అనేక పథకాలను అమలు చేస్తున్నారని, ఈ సభ తర్వాత గడప గడపకు వెళ్లి మోదీ చేసిన మంచి, జగన్ ఆడే జగన్ నాటకాలను ప్రచారం చేస్తామన్నారు. పాత్రికేయుల సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ ఎలిసల కిషోర్, కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గుడిసె దేవానంద్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ. నా పక్కనున్న సి రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా. ఈ పక్కన ఉన్న ఎలిసల కిషోర్ గారు, స్టేట్ కన్వీనర్, ఆర్టీఏ చూస్తుంటాడు. మరి దీంట్లో భాగంగా ఈరోజు మా జాతీయ అధ్యక్షులు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు, మేడం దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు మరి జనవరి 5వ తారీఖు మాదిగ మహాసభ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ యొక్క విజయవాడలో పెడుతున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారు, కేంద్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ సహాయ మంత్రులు నారాయణ స్వామి గారు, అదేవిధంగా జాతీయ పార్టీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి సౌత్ ఇండియా అధ్యక్షులు శంభునాథ్ తోండియా గారు పాల్గొంటున్నారు. మరి రాష్ట్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలందరూ ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక వెనకబడిన కులాలకి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు దేశంలోనే ఆదర్శంగా ఉన్న తీరుని మనం ఒకసారి గమనిస్తే అబ్దుల్ కలాం నుండి రామ్నాథ్ కోవింద్ వరకు, అదేవిధంగా గిరిజన మహిళ అయిన ఈరోజు ముర్ము గారి యొక్క రాష్ట్రపతిని నియమించేంత వరకు అనేక కులాలకి, మతాలకి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ప్రత్యేకతను ఉన్న ఈ జాతీయ భావం కలిగిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నవంబర్ 11వ తేదీ హైదరాబాద్లో మాదిగల విశేష సభకు ఏ విధంగా జన సందర్భంలో మన మోడీ గారు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో వర్గీకరణ విషయాన్ని, ఆ యొక్క విషయం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాదిగల్ని ఈ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఆ ఇబ్బందుల్ని ఈరోజు దేశ ప్రధాని దగ్గరుండి చూశారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉండే మాదిగల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాల నుంచి ముందుండి పోరాడుతున్న విధానాన్ని మీరు గమనించారు. దాంట్లో భాగంగానే మేము నవంబర్ 20వ తారీఖు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంవిధాన గౌరవ పక్వాడా అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ దాదాపు 640 మండలాల్లో బైక్ ర్యాలీ ద్వారా పాల్గొని జిల్లా హెడ్ క్వార్టర్లోన, మండల హెడ్ క్వార్టర్లోన ఈరోజు సంవిధాన గౌరవ పక్వాడా అంటే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏదైతే అంబేద్కర్ విగ్రహం నుండి మాదిగపేటలోకి వెళ్ళి అక్కడ మాదిగ మాల రెల్లల్ని కలుపుకొని నరేంద్ర మోడీ గారికి కటౌట్కి పాలాభిషేకం చేస్తూ
నరేంద్ర మోడీ గారు పేద కుటుంబాలకు ముఖ్యంగా మాదిగలకి వెనకుండి ఎంతో భరోసా ఇస్తున్న విషయాన్ని మనం ఒకసారి గమనించాలని చెప్పి ఆ మాదిగల ఐక్యతో ఈరోజు సంక్షేమం అందరికీ అందల్లా ఆ ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ ఆ సంక్షేమం కానీ ప్రతిదీ ఆఖరి దళిత గడప చేరాలని చెప్పి మంచి సంకల్పంతో ప్రధానమంత్రి చేస్తున్న విషయాన్ని ఆ యొక్క దళిత గడపల్లో వెళ్ళి ఎస్సీ మోర్చా అనేక కార్యక్రమాలు చేస్తున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని జిల్లాల నుంచి దాదాపు 20,000 మందితో మేము 25,000 మందితో ఈ మాదిగ మహాసభని విజయవాడలో పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించడం. దీనికి మాకి వెనకుండి ముందర అన్ని విధాలుగా మాకి పార్టీ సహకరిస్తూ అదేవిధంగా మా అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి మేడం యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాల్లోన ఆ యొక్క పెద్ద ఎత్తున కార్యాచరణ జరుగుతుంది. మాదిగలందరినీ విజయవాడకి తీసుకొచ్చి ఈ యొక్క బహిరంగ సభలో జాతీయ నాయకులు ఇచ్చే సందేశాన్ని ఆఖరి దళిత గడపడికి తీసుకెళ్లాలని చెప్పి మేము ఈ యొక్క ఆలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రావణ కాష్టంగా ఉన్న ఈ యొక్క వైఎస్ఏ పాలనలో ఈరోజు దళితులకు రక్షణ లేదని చెప్పేది ఎంత సత్యమో మనకందరికీ తెలుసు. ఈ యొక్క 4.5 సంవత్సరంలో దళితుల యొక్క సమస్యల మీద, రద్దు చేసిన పథకాల మీద, దళితుల యొక్క అగసాట్ల మీద వాళ్ళని ఎదిరించి పోరాడుతున్నది ఏకైక ఎస్సీ మోర్చానే. ఈరోజు ఎస్సీ మోర్చా అనేక సందర్భాల్లో ఈడీ ఆఫీసుల దగ్గర ధర్నా చేయడం కానీ, అదేవిధంగా మంత్రులు ఇల్లులు ముట్టడించడం కానీ, అదేవిధంగా ఎక్కడికక్కడ రస్తారోకులు ధర్నాలు చేయడం, ముట్టడి చేస్తే మా మీద 7 కేసులు పెట్టడం, ఇలాంటివి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో దళితుల యొక్క పక్షాన్ని నిలబడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈరోజు దళితుల మీద జరుగుతున్న మారణకాండ కానీ, హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ, అదేవిధంగా భూములు లాక్కోవడం కానీ, ఇలాంటివి అనేక విషయాల మీద వెలుగు తీసుకొచ్చిన ఎస్సీ మోర్చా నిరంతరం వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఈ యొక్క విషయాల మీద అనేక సందర్భాల్లో మేము పోరాటం చేస్తున్నాం. మరి మేము చేసిన తర్వాతనే మిగతా రాజకీయ పార్టీలు ఈరోజు రద్దయిన 26 పథకాల గురించి మాట్లాడుతున్నారు, దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నారు. ఈ 4.5 సంవత్సరంలో ఏదైతే ప్రధాన ప్రతిపక్షం కానీ అక్కడున్న సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టులు కానీ నోరు మెదపలేదు. ఈరోజు మేము ఈ యొక్క 26 పథకాల రద్దు విషయంలో 48 గంటలు దీక్ష చేసినా కానీ, అదేవిధంగా వాళ్ళ భూములు లాక్కోవడంలో కానీ, వాళ్ళ ఆస్తుల్ని కబ్జాలు చేసే దాంట్లో కానీ, దళితుల్ని నడి రోడ్లో దారుణంగా చంపి ఇది చేస్తే కూడా పట్టించుకొని ఈ ప్రధానమైన పార్టీలు ఈరోజు ఆ ఓట్ల కోసం నటన చేస్తున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. అందుకని భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎక్కడికక్కడ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క దళిత గడపకి నరేంద్ర మోడీ గారి యొక్క దళిత పక్షాన ఉన్న విధానాన్ని మేము ఎక్కడికక్కడ దళిత వాడకి తీసుకెళ్తున్నాం. ఈరోజు 2001 ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినది వాజ్పేయి గారు. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2020లో చట్టం చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 2030 వచ్చినది కూడా బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. దాని తర్వాత కరోనా టైంలో ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు నుంచి ఇంకా 5 ఏళ్ల వరకు ఒక్కొక్కరికి 5 కేజీలు చొప్పున, ఈరోజు ఒక ఇంట్లో 5 మంది ఉంటే 25 కేజీలు, 6 మంది ఉంటే 30 కేజీలు, ఇలాంటివి సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారు దళితుల పక్షం నిలబడి ఈరోజు విశ్వకర్మ లాంటి యోజన లాంటి మంచి ఈరోజు పేదలకు అందే స్కీములు అందించడం నిజంగా శుభసూచిక. మరి ఇలాంటి తరుణంలో మేము ఈ యొక్క పెద్ద ఎత్తున జరిగే ఈ మాదిగ మహాసభకి మీడియా ద్వారా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు సంపూర్ణ సహకారాలు అందిస్తూ ఈ యొక్క బహిరంగ సభలో వేలాది మంది పాల్గొనాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.